ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ట్రంప్ సుంకాలు చెల్లవు. ఇది స్వయంగా అమెరికా సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం. సో అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్ల రద్దును కూడా చేసింది. సో అలాగే ఈ తీర్పు ఏదైతే ఉందో సో దీనికి సుమారు 6.3% మెజారిటీ కూడా వచ్చినట్టే తెలుస్తుంది. సో కోర్టు తీర్పుపై ట్రంప్ మండిపడినట్టు కూడా తెలుస్తుంది. మరింత రెచ్చిపోతూ అదనంగా మరో 10% సుంకాలు విధిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. సో అమెరికా ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో భారత్ తో ఒప్పందానికి ముప్పేమీ లేదంటూ కూడా ట్రంప్ ఇదే సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. సో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత సో ఈ సుంకాల భారం ఏదైతే ఉందో ఇది భారత్ కి వర్తించదు, భారత్ కి ఎలాంటి ముప్పు లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక మరొకసారి కూడా ఇక్కడ కూడా ప్రధానంగా ట్రంప్ టారిఫ్లకి సంబంధించిన అంశమే కనిపిస్తుంది. సో మరింత డీటెయిల్ గా ఇది చూసుకుంటే ట్రంప్ టారిఫ్లు చెల్లవు. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇది. సో అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. సో పన్ను విధింపు అధికారం కాంగ్రెస్ దే అంటూ కూడా సుప్రీం స్పష్టం చేసింది. రాజ్యాంగం అధ్యక్షుడికి ఆ అధికారాలు ఇవ్వలేదు అంటూ కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. సో టారిఫ్లకు IEEPA చట్టాన్ని వాడటం చెల్లదు అంటూ కూడా 6.3% మెజారిటీతో ఈ తీర్పునైతే వెళ్లవచ్చింది. సో దేశాలతో యుద్ధం చేస్తున్నారా అంటూ కూడా ప్రశ్నించినట్టే తెలుస్తుంది సుప్రీంకోర్టు. సిగ్గుచేటైన తీర్పు అంటూ ట్రంప్ దీనిపై మండిపడ్డారు. సో ట్రంప్ తగ్గేదేలే అన్నట్టు కూడా ప్రపంచ దేశాలపై మరో 10% సుంకాలను విధించారు. సో అమెరికా సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత ఈ 10% సుంకాలు ఏవైతే ఉన్నాయో దీని ప్రకటన విడుదల చేశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు సిగ్గుచేటంటూ కూడా నిప్పులు చెరిగారు. దేశానికి తలవంపులు తెచ్చారంటూ జడ్జిలపై ధ్వజం ఫైర్ అయ్యారు. అలాగే టారిఫ్లు కొనసాగుతాయంటూ కూడా మరొకసారి సంకేతాలు కూడా ఇచ్చారు ఆయన. సిఐ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఇక్కడ చూసుకుంటే ఏఐ మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. సో ఇదివరకు కూడా చూసుకున్నాం.